కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ రామోజీ ఫౌండేషన్ వారు నిర్వహించిన కథా విజయం 2019వ సంవత్సరపు కథల పోటీలలో 2000 రూపాయల బహుమతి పొందిన సి యమున గారి కథ అందమైన అనుబంధం. ఈ కథ ఫిబ్రవరి 2020వ సంవత్సరపు విపుల మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళదాం. చీకటి పడుతోంది, ఇక బయలుదేరితే మంచిది. ఆ గొంతు విని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సాగరిక ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. జీన్స్ ప్యాంట్, టీషర్ట్లో నవ్వుతూ ఎదురుగా ఓ యువకుడు. ఎవరితను? నా గురించి హెచ్చరిక చేసేవాడు ఎక్కడన్నా కలిశానా? సాగరిక జ్ఞాపక శక్తికి పదును పెడుతోంది. పరిసరాలను కూడా మర్చిపోయి మీ ప్రపంచంలో మీరున్నారు. బహుశా మీరు అతి కష్టంలో గాని సుఖంలో గాని ఉండుంటారు. నేను రెండోదే నిజమవ్వాలని కోరుకుంటున్నాను. మీకెలా తెలుసు? మీరు కూడా వాటిని అనుభవిస్తున్నారా? నీటిలో కొట్టుకుపోతూ పక్కన ఇంకొకరిని చూసి నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఇంకొకరు ఉన్నారు అని కొంచెం ఉపశమనంతో అడిగినట్లు ప్రశ్నించింది. అవును, అనుభవించాను, ఇంకా అనుభవిస్తాను కూడా అంటూ నవ్వేశాడు. అతని అదో రకమైన మాటలకు కొంత తడబడి, అసలు పరిచయం లేని వ్యక్తితో ఈ ముచ్చట్లు ఏంటి? నాకేమయ్యింది? అసలే రోజులు బాలేదు అని అనుకుని చటుక్కున లేచి నుంచోబోయింది సాగరిక. ఆ నుంచోవటంలో చున్నీ వెళ్ళి కాళ్లకు తట్టుకుని పడబోయింది. గబుక్కున చెయ్యి పట్టుకుని ఆపాడు. అది అతి సహజంగా జరిగిన ఘటన. కాని ఆమెలో తనకేదో ఆధారం దొరికిన భావన. ఇల్లు దగ్గరేనా? డ్రాప్ చెయ్యాలా? నిజాయితీగా అడిగాడు. నేను వెళ్ళగలను అని ముభావంగా సమాధానం చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపు ఒక్క క్షణం చూసి బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. అదే చెరువు ఒడ్డున అలలు లెక్క పెడుతున్నంత దీక్షగా చెరువులోకి చూస్తూ సాగరిక తన ప్రపంచంలో తానుంది. ఇంకా మీ ఆలోచనలు ఓ కొలిక్కి రాలేదా? అంత తీవ్రమైన సమస్యలా? ఆమె పక్కనే కాస్త దూరంలో కూర్చుంటూ అడిగాడతను. ఆ మాటలకు చివ్వున అతనికేసి చూసి తల తిప్పుకుంది. మొహమాట పడకండి. మీరు ఇష్టపడ్డవాడితో పెళ్లికి పెద్దవాళ్లు అడ్డుపడితే చెప్పండి, నేను దగ్గరుండి చేయిస్తా. ఇప్పటిదాకా దాదాపు ఓ 6 డజను పెళ్లిళ్లు చేయించా. ఓ కొత్త వ్యక్తి, కనీసం పేరు కూడా తెలియని వ్యక్తి అలా చనువుగా మాట్లాడుతుంటే కోపం రావాలామెకు. కానీ నవ్వు వచ్చింది. పరిచయం కాదు, కనీసం పలకరింపు కూడా లేని నాతో ఆ రోజు నేరుగా కష్టాలు సుఖాలు అని మాట్లాడారు. ఇప్పుడు పెళ్ళిళ్ళని మాట్లాడుతున్నారు. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? అంది నవ్వుతూ. ఆ రోజు చీకట్లో అలా ఒంటరిగా కూర్చోవటం ప్రమాదమనిపించి మాట్లాడాను, అంతే. ఈ చెరువు ఒడ్డున అనేక మందిని చూశాను. ఇక్కడకు వచ్చేవారిలో ఎక్కువ మంది ప్రేమికులు లేదా ప్రేమ విఫలమైన వారే. మీరు తీవ్ర ఆలోచనలో ఉన్నారు. పైగా పక్కన ఎవరూ లేరు. అందుకే ఇలా అడిగాను. మీకు ఊహాశక్తి ఎక్కువనుకుంటాను. అవును, అదే నా కడుపు నింపేది. అంటే ఊహలేనా? అర్థం కానట్లు చూసింది. మీ ఊహకు పదును పెట్టండి. ఊహించేది ఎవరు? రచయితలు, కవులు అని మనసులో లెక్కలేసుకుని, మీరు రచయిత కదూ అంది చిటికేసి ఉత్సాహంగా. దగ్గరకు వచ్చారు, ఆలోచించండి. 5 నిమిషాలు ఆలోచించింది. నాకేమీ తట్టట్లేదు, ఓడిపోయాను. ఓడిపోవటం అంత మాటలెందుకులేండి. నా పేరు మాధవ్, చిత్రకారుడిని. వావ్, నిజంగా? ఈ దగ్గరలోనే నా గది. నేను పత్రికల్లో కథలకు బొమ్మలు వేస్తాను. కథ చదివినవి నెమరు వేసుకుంటూ ఆ పాత్రలకు ఏ విధంగా ప్రాణం పోయాలా అని ఇక్కడకు వచ్చి ఆలోచిస్తుంటాను. సారీ, తెలుగు పత్రికలు నేను చదివేది లేదు. ఇంగ్లీష్ నవలలు ఎక్కువ. మీ తరం వారు చదవటం తగ్గిపోయింది, ముఖ్యంగా తెలుగు.
మీ తరం అంటున్నారు, మీరేదో ముసలివారిలాగా. మీరు యువకులు, మా తరం వారేగా. తరంలో అంతరం లేకపోవచ్చు కానీ వృత్తిపరంగా నేను తెలుగు చదువుతాను. నాకు వచ్చింది అదొక్కటే. మీరు ఆధునిక యుగం, ఆంగ్ల యుగం. మాకు అది వృత్తిగానే అనుకోండి. నా పేరు సాగరిక, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. అది సరే, ఇంత చక్కటి వృత్తిలో ఉండి ఆ రోజెందుకు అలా భారమైన డైలాగులు చెప్పారు? ఆ రోజు నేను మాట్లాడింది ఇప్పటిదాకా గుర్తుందంటే మీరు మరీ బాధలో కూరుకుపోయి లేనట్లే లెక్క. కంట్రోల్లోనే ఉన్నారు అన్నాడు నవ్వుతూ. ఉత్సాహంగా ఆమె చిన్న కళ్ళల్లో ఓ బాధావీచిక తలదించుకుంది. అరే, సరదాగా అన్నాను, క్షమించండి అన్నాడు నిజాయితీగా. పర్వాలేదు. ఇంతకు భారీ డైలాగ్స్ ఎందుకు చెప్పినట్లు? అంది తను మామూలుగానే ఉన్నాను అనే భావన కలుగజేయటానికా అన్నట్లు. రచనల్లో నవరసాలు ఉంటాయి కదా. అన్ని రకాలు చదివేగా నేను బొమ్మలు వేసేది. అందుకే సరదాగా అలా అన్నాను. చదివి భావోద్వేగానికి గురవుతారా? అంతేం ఉండదు. అది నా వృత్తి. ఎప్పుడన్నా ఒకసారి మనసు చెదిరిపోతోంది. ఆ కథలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఓ, ఒకటి నిజం. ఏంటి? మీరు చక్కటి తెలుగు మాట్లాడటం ఆనందంగా ఉంది. థ్యాంక్యూ. కాదు కాదు, ధన్యవాదాలు అంది నవ్వుతూ సాగరిక. తను నవ్వేశాడు. చాలా రోజుల తర్వాత తను మామూలుగా మాట్లాడింది. నవ్వగలిగిందనేది సాగరిక గమనించింది. కలుసుకోవాలని వారు ప్లాన్ చేసుకోకపోయినా 1-2 సార్లు ఎదురుపడ్డారు. పలకరింపుగా నవ్వుకున్నారు. అంతకు మించి పెద్ద మాట్లాడుకున్నది లేదు. ఓ సాయంత్రం చీకటి పడుతున్న వేళ ఆమె బయటకు వస్తుంటే అతను ఎదురుపడ్డాడు. హలో, బాగున్నారా? చీకటి పడితే వెళ్ళిపోవాలనే మీ మాటను అనుసరించి ఇంటికి బయలుదేరాను. మీరు ఇప్పుడు లోపలికి వెడుతున్నారు. ఏంటి, ఇదెక్కడి అన్యాయం? అంది సరదాగా. ఓ కథలోని పాత్రల గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాను. అది తెమలలేదు. ఇక్కడికొచ్చి కాసేపు సేద తీరుదామని. ఓ, అంత దీర్ఘాలోచన? ఆ కథ అలాంటిది. పేరే చీకటి. కథ ఏమిటి? చెబితే మీరు బాధపడొచ్చు. పర్వాలేదు, చెప్పండి. అమ్మాయిపై అత్యాచారం. అబ్బా, అంది కళ్ళు మూసుకుని 2 అరచేతులను చెవులపై పెట్టుకుని మూసేసుకుంటూ. అందుకే చెప్పనంది. దానికి నేను బొమ్మ వేయాలి. తెల్లారి లేస్తే ఇవే. ఎందుకు అంత వికృతమైన పనులు చేస్తారో అని బాధగా అంది. అవును, వింటేనే బాధ వేస్తుంది. పసిపిల్లలని కూడా ఆ దృష్టితో చూస్తున్నారు. అసలు ఎవరినైనా వయస్సు, కులం, మతం, అంతస్తు, లింగభేదం అని అడ్డుగోడలు లేకుండా మనిషిని మనిషిగా, ఆత్మీయంగా, స్నేహంగా ఎందుకు చూడలేరు? అంది. నన్ను ఓ స్త్రీగా కాక సాటి మనిషిగా చూస్తున్నారు, స్నేహంగా పరిగణిస్తున్నారు. ఆ రోజు నేను ఒంటరిగా ఉండిపోయానని కరుణతో పలకరించారు. మీది ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం! సాగరిక అంతరంగంలో మాధవ్పై ఆలోచనలు. హలో మేడం, ఏంటి? మనిషి ఇక్కడ, ఆలోచన ఎక్కడోలాగా ఉన్నట్లుంది. కాస్త ఈ లోకంలోకి రండి అంటూ మొహం మీద చిటికేశాడు. నేను ఉండవలసిన లోకంలోనే ఉన్నాను. అర్థం చేసుకోవలసిన విధంగానే అర్థం చేసుకుంటున్నాను. బాబోయ్, ఇన్ని కథలు చదివాను కానీ ఇంత అర్థం కాని సంభాషణ ఈరోజే వింటున్నాను అన్నాడు నవ్వేస్తూ. సరే, ఇంక సెలవు. మాటల్లో పడి చాలా ఆలస్యమైంది అంటూ హడావుడిగా స్కూటీ మీద వెళ్ళిపోయింది. ఆ వెన్నెల రాత్రిలో తను చేయవలసిన చీకటి బొమ్మ గురించి, వేయవలసిన చీకటి బొమ్మ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు మాధవ్. హాయ్, బాగున్నారా? బీచ్కి వచ్చిన దగ్గర్నుంచి మిమ్మల్నే తలుస్తున్నాను. కనపడితే బాగుండుననుకున్నాను. హమ్మయ్యా, కనపడ్డారు
అంది ఆనందంగా పక్కగా వచ్చి కూర్చున్న మాధవ్ని చూసి. తను కూడా నన్ను తలుస్తోంది అనే ఆలోచన అతనికి తృప్తినిచ్చింది. ఓ అవునా, తలిస్తే కాదు పిలిస్తే వచ్చేవాడిని కదా అన్నాడు నవ్వుతూ. ఏమిటి పిలిచేది? నా సంగతి నాకే తెలియదు. ఇంకా మీకేం చెప్పేది? సరే, ప్రస్తుతం కథ ఏంటి? ఏముంది, మీతో మాట్లాడుతున్నాను. అబ్బో, మీకు బొమ్మలే కాదు జోకులు కూడా వచ్చే. ఎప్పటినుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను. అడిగేయండి. మీరు బొమ్మలు ఎలా వేస్తారు? చేతులతో కుంచె ఉపయోగించి. అబ్బా, మాకు రాదని వెటకారం. అయ్యో కాదు, సరదాగా అన్నాను. ఎలా వేస్తానో చెప్పను, చూపిస్తాను. దగ్గరేగా నా గది, మీరు వస్తారా చూద్దురుగాని? ఒకసారి తన చేతికున్న వాచ్లోకి చూసుకుని పదండి అంది. మాధవ్ ఇంటికి వ్యక్తుల రాకపోకలు కొత్త కాదు. రచయితలు, కవులు వాళ్ల కథల సంపుటికి ముఖచిత్రాలు వేయమని వచ్చిపోతూ ఉంటారు. అవన్నీ వృత్తిపరంగానే ఉంటాయి. అతనికి అంతకు మించిన ప్రపంచం మరొకటి లేదు. అందుకే స్నేహం, వృత్తి అన్నీ కలగలిసి ఉంటాయి. కానీ ఆ రంగానికి సంబంధమే లేని వ్యక్తి రావటం ఇదే మొదటిసారి. మాధవ్కి కొద్దిగా తికమకగా, ఒకంత సంతోషంగా ఉంది. మీ గది పొందికగా బాగుంది. ఏమీ సామాన్లు లేకుండా 2 కుర్చీలు, 4 స్టాండ్లు అన్నట్లు అంది ఓ కుర్చీలో కూర్చుంటూ. బ్రహ్మచారిని కనుక ఈ సౌఖ్యం. ఈ సౌఖ్యం సరే, బ్రహ్మచారిగా మరికొన్ని సౌఖ్యాలు పోగొట్టుకుంటున్నారేమో. పిలవగానే రూమ్కి వచ్చింది. బ్రహ్మచారిగా ఉండటమేమిటి అన్నట్లు మాట్లాడుతోంది. అంటే ఆమె మనసులో ఏం ఉంది? ఆ ఆలోచనతో చటుక్కున ఆమె కేసి చూశాడు. ఆమె చూపు ఎదురుగా స్టాండ్కు ఉన్న బొమ్మ మీద ఉంది. దానికేసి పరిశీలనగా చూస్తూ బొమ్మ గురించి ఎలా ఆలోచిస్తారు అని అడిగింది. మేము ఎలా వేయాలనేది సంపాదకుని మీద ఆధారపడి ఉంటుంది. సెంటర్ స్ప్రెడ్డా, చిన్నదా, అలా. కళ్ళు విప్పార్చుకుని చెవులు అప్పగించి వింటోంది సాగరిక. అందరికీ కథ చదవగానే ఆయా పాత్రలను బట్టి రూపాలు ఎలా మెదులుతాయో అలాగే నాకు కూడా కొన్ని చిత్రాలు మనసులో తొంగి చూస్తాయి. వాటిల్లో బాగా కథకు దగ్గరగా వచ్చినది, మనసుకు వచ్చినది తీసుకుని చిత్రీకరిస్తాను. అక్కడ మనసులో ఫోటో తీసేసుకుంటారా? ఇంచుమించు అంతే. వేసిన తర్వాత ఒక్కోసారి తృప్తిగా ఉండదు, మళ్లీ వేస్తాను. పత్రికల వాళ్లకు, ఆయా పుస్తకాలు ముద్రించుకునేవారికి నచ్చటం అన్నిటికన్నా ముఖ్యం. లేదా పని మొదటికి వచ్చినట్లే. మీకు ఏది చూసినా చిత్రానికి సంబంధించిన వస్తువుగా కనబడుతుందా? భలే ప్రశ్న వేశారు. పెయింటింగ్ నేర్చుకున్న కొత్తల్లో చాలా ఆతృతగా ఉండేది. అన్నీ గీసేద్దామని. కొండలు, లోయలు, మైదానాలు, ఏది చూసినా ఈ కరు, ఆ స్ట్రోక్, అలా ఇలా అంటూ ఆలోచనలు వస్తూ ఉండేవి. ఇప్పుడు అలవాటైపోయింది, మామూలుగా అనిపిస్తోంది. కానీ ఏదన్నా కొత్తది కనపడితే ఏవో ఆలోచనలు దూసుకొస్తుంటాయి. నేనూ కొత్తే కదా, ఎలా కనపడుతున్నాను? ఉత్సుకతగా అడిగింది. ఒక్క క్షణం ఆమెకేసి చూశాడు. గులాబీ రంగు చుడీదార్, తెల్లని ఛాయ, చిన్నవైనా మెరుస్తున్న కళ్ళు, చక్కటి చిరునవ్వు. మీరుగా కనపడుతున్నారు అన్నాడు. అబ్బో, చాలా తెలివి మీకు అంటూ అరవిచ్చిన గులాబీలాగా నవ్వింది. ఆమె అలా నవ్వి 2 నెలలయ్యింది. తనకేదో సేద తీరినట్లుగా ఉంది. మీ గదిలో ఈ బొమ్మలు చూస్తూ మీ నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటూ గడపటం మనసుకు హాయిగా ఉంది. చాలా థ్యాంక్స్ అంది మనస్ఫూర్తిగా. మీకు సంతోషమనిపిస్తే ఎప్పుడైనా రండి, నాకూ ఆనందమే మనస్ఫూర్తిగా చెప్పాడు. ఇదేంటి, ఏదో బాణం, రాజుల కాలం నాటిదా కథ? సాగరిక ఎదురుగా సగం సగంగా ఉన్న బొమ్మను చూసి ఉత్సాహంగా అడిగింది. అన్ని కాలాల్లోనూ చెరిగిపోనిది. అంటే? ప్రేమ కథండి. అవి ఎప్పటికీ తరగని చెరగని కథలు కదా. ఓ, మన్మథ బాణం వేస్తున్నారా?
టీనేజ్ లవ్ స్టోరీనా? ప్రేమ అనాలో ఏమనాలో అమ్మాయి అంగాంగ వర్ణనలు, అవి చదివితే వెగటు పుడుతుంది. శృంగారమంటే అసభ్యం కాదు, సున్నిత భావాలు, రెండు మనసుల కలయిక. మాట్లాడుతున్నవాడు టక్కున ఆపేసి ఆమెకేసి చూశాడు. నిశ్చలంగా మల్లెపువ్వుపై జారుతున్న మంచు బిందువంత స్వచ్ఛంగా నవ్వుతూ అతను చెప్పేది వింటోంది. అది చూసి, అమ్మా, నా వృత్తి గురించి నేనేదో ధోరణిలో చెప్పుకుంటున్న ఇబ్బందులను ఈ బొమ్మను వంకగా తీసుకుని అసభ్యంగా మాట్లాడుతున్నానని అపార్థం చేసుకోవటం లేదు, సబ్జెక్ట్గానే తీసుకుంటోంది, అందుకే ఆ చిరునవ్వు అని మాధవ్ నిట్టూర్పు విడిచాడు. ఆ కథలు పక్కన పెట్టండి, మీకు కూడా ఏమన్నా ఉందా ప్రేమ కథ? చాలా మామూలుగా అడిగింది. అంతలేదు. అంత లేదంటున్నారు, మీకేం తక్కువ? ఇంత మంచి చిత్రకారులు. తక్కువని కాదు, నా ప్రేమ ప్రపంచం అంతా ఈ బొమ్మలే. అమ్మాయిల గురించి ఆలోచనే లేదు. అమ్మా నాన్న కూడా నా అభిరుచికి అడ్డు చెప్పలేదు ఎప్పుడూ. పర్వాలేదు, ఇప్పుడు మొదలెట్టండి, అమ్మాయి దొరక్కపోదు అంది హాయిగా నవ్వేస్తూ. నా సంగతి సరే, మరి మీకు కూడా ఉందా ప్రేమ కదా? తను కాస్త చనువు తీసుకుని అడిగాడు. ఉంది, టైం వచ్చినప్పుడు చెబుతాను. నేను చెప్పాగా, మీరు కూడా చెప్పాల్సిందే అని ఆమెని మాధవ్ ఒత్తిడి చేయలేదు. అవతల వారు ఏం పంచుకోదలుచుకున్నారో, గోప్యంగా ఉంచుకోదలుచుకున్నారో తెలుసుకోవటమే ఏ బంధంలో అయినా ఓ సవాల్. అది తెలుసుకుంటేనే ఆ బంధం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. కానీ ఆమె మాటలు మటుకు మాధవ్ మనసులో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఆహ్వానించగానే గదికి వచ్చింది. బ్రహ్మచారిగా ఉంటే కొన్ని సౌఖ్యాలు పోతాయి అంటోంది. అమ్మాయి దొరుకుతుంది, ప్రయత్నించండి, ప్రేమించండి అంటోంది. తనకు ప్రేమ కథ ఉందంటోంది. టైం వచ్చినప్పుడు చెబుతానంటోంది. అంటే ఆమె ఉద్దేశం ఏంటి? మొట్టమొదటిసారి ఓ ఆడపిల్ల మనసులోని భావం గురించి మాధవ్లో అంతర్మథనం మొదలయ్యింది. శరదృతువు, హేమంత ఋతువు దాటి 4 నెలల కాలం ఎలా గడవాలో అలాగే గడిచింది. వారి స్నేహం అలాగే కొనసాగుతోంది. అలాగని వారి మధ్య ఫోన్లో ముచ్చట్లు, కలుసుకోవడాలు ఏమీ ఉండవు. వారానికో 10 రోజులకో అనుకోకుండా ఆ చెరువు దగ్గర ఎదురైతే పలకరించుకోవటం, వీలైతే రూమ్కి వచ్చి బొమ్మలు చూసి కాసేపు వాటి గురించి మాట్లాడుకుని వెళ్ళటం, అంతే. 20 రోజులుగా ఆమె కనపడలేదు. మాధవ్లో ఏదో తెలియని గుబులు. కానీ తన బొమ్మల ప్రపంచంలోకి ప్రవేశించాడా, ఇహ బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. పాత్రలకు ప్రాణం పోసి, రూపుదిద్ది, రంగులు అద్ది మురిసిపోతాడు. అలా మురిసిపోయే ఆ సాయం వేళ సాగరిక వచ్చింది. తనంతట తాను అలా రూమ్కు ఎప్పుడూ వచ్చింది లేదు. మాధవ్లో తెలియని ముదం. సాగరిక మహా హుషారుగా, మొహమంతా సంతోషం, కళ్ళనిండా వెలుగుతో నిండి ఉంది. ఈ సంతోషానికి కారణం ఏమిటని అడిగితే, ఓపలేని ఆనందం అంది. పురాణ కథకా ఇది? అంది ఎదురుగా ఉన్న కృష్ణుడు, కుచేలుడి బొమ్మ చూస్తూ. కాదు, వచ్చే స్నేహితుల దినోత్సవం కోసం. ఆ కాలం నాటి స్నేహం తప్పితే ఈనాడు స్నేహాలు లేవా? ఏమి చిత్రీకరించాలో తెలియని స్థితిలో ఏదో ప్రయత్నిస్తూ ఉన్నాను. అయినా అంత గొప్ప స్నేహం ఈనాడు ఉందా? కృష్ణుడు దేవుడనా గొప్ప? కృష్ణుడు దేవుడు కాబట్టే కుచేలుని బాధ అర్థం చేసుకున్నాడు. స్నేహితుడు అడగకుండానే అవసరమైనవన్నీ ఇచ్చేశాడు. దేవుడని కాదు, కృష్ణునికి స్నేహం మీద ఉన్న మక్కువ, స్నేహితునిపై మమత కుచేలుని స్థితిని అర్థం చేసుకునేటట్లు చేసింది. స్నేహితుడిపై ప్రేమ ఉన్నా ఇచ్చే సామర్థ్యం ఉండాలిగా. అందివ్వాల్సింది స్వచ్ఛమైన స్నేహమే, మిగతావన్నీ తరువాత విషయాలు. ఏదైనా కాని కుచేలుడు అదృష్టవంతుడు. దైవంతోనే స్నేహం చేశాడు. దైవమని తెలిసి చేసిన స్నేహం కాదు, అది అనుకోని అదృష్టం. ఒకవేళ ఆ దైవమే ప్రత్యక్షమై ఏదన్నా కోరుకోమంటే మీరేం కోరుకుంటారు సాగరిక? మాధవ్ సరదాగా అడిగాడు ఆ ప్రశ్న. బహుశా ఆ ప్రశ్న అడగకపోయి ఉంటే తన జీవితాంతం బాధపడేవాడేమో. 2 నిమిషాలు మౌనంగా ఉంది.
తరువాత మాధవ్ కేసి చూస్తూ, ఆ దైవం ప్రత్యక్షం కాకుండానే కోరుకున్నాను. మనసు పెట్టి ఆ మాధవుడిని కోరుకున్నాను. అందుకే ఈ మాధవునిలాంటి మెత్తగా మృదు మధురంగా చెబుతూ ఒక్క క్షణం ఆగింది. ఆమె మాటలకు తన మీద ప్రేమను మాటల్లో వ్యక్తపరచాలనుకుంటోందా, సిగ్గు అడ్డుపడుతోందా అన్న ఆలోచనతో మాధవ్లో సంతోష తరంగం అంతెత్తున ఎగిసిపడింది. అతని చేతిలోని కుంచె వణికింది. నీలాంటి అద్భుతమైన స్నేహితుడిని ఇచ్చాడు, ఒక్కొక్క మాట నొక్కి చెప్పింది. కేవలం స్నేహితుడినేనా? ఇంకేం కాదా? ప్రేమ గురించి నేను ముందుగా చెప్పాలని ఆశిస్తోందా? ఏం చెయ్యాలో తెలియక మాధవ్ హృదయంలో ఓ తికమక, సంఘర్షణ. గురువు, తండ్రి, స్నేహితుడు లాంటి బంధాలు మరచి పసిపిల్లలని కూడా చూడకుండా వికారాలు విహరిస్తున్న వేళ ఇలా ఓ యువకుడి గదికి వచ్చి హాయిగా సేద తీరుతున్నానంటే నాది అదృష్టం కాక ఏమిటి? మంచి మిత్రుడు దొరకటం అంత సులభమా? ఆమె మనసులో నాకు అంత ఉన్నతమైన స్థానమా? మాధవ్ మదిలో మహా ఆనందం. నాకు అత్యంత ప్రియమైన స్నేహితుడు చైతన్య. నా అభిరుచులు, అలవాట్లు, మనసులోని భావాలు ప్రతి ఒక్కటి చైతూకి తెలుసు. ఆవేశకావేశాలు కూడా. చివరకు తన మీద వచ్చే ఇష్టమే కాదు, కోపం కూడా అతనితోనే పంచుకునే బలహీనత నాది. రెప్ప వేయకుండా చెవులు రిక్కించి ఆశ్చర్యంగా వింటున్నాడు మాధవ్. మా 3 ఏళ్ల స్నేహాన్ని, ఏడాది ప్రేమను 3 ముళ్లతో పెళ్లి బంధంగా మార్చుకోవాలనుకున్నాం. ఆ సమయంలో సాయం వేళ సరదాగా వాహ్యాళికి వెళ్లిన మా మీదకు కారు దూసుకొచ్చింది. ఆ కారు నడుపుతున్న యువకుడు మద్యం తాగి ఉన్నాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి చేసిన ప్రయత్నం నా వరకే ఫలించింది. తలకు తగిలిన బలమైన దెబ్బతో చైతన్య కోమాలోకి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవటానికన్నట్లు ఆగింది. వింటున్న మాధవ్ గుండె అంతా విషాదం అలుముకుంది. అతనెప్పుడు స్పృహలోకి వస్తాడు, అసలు వస్తాడా అనేవేవీ చెప్పలేమన్నారు వైద్యులు. మిత్రులు, బంధువులు, తల్లిదండ్రులు ఎటు చూసినా అందరి నుంచి జాలే. అతని స్థితితో పాటు అందరి జాలి నన్ను కుంగదీస్తోంది. ఈ స్థితి పిచ్చిదాన్ని చేస్తోంది. నేను భరించలేకపోతున్నాను. ఈ జాలి చూపుల నుండి పారిపోయి నాకు కాస్త సేద తీరాలని ఉంది అని నా ప్రియమిత్రుడు చైతన్యతో చెప్పుకోవాలని మనసు లాగేస్తోంది. నా సుఖాలు, ఇబ్బందులు వినే అతనికే కష్టం వచ్చింది మరి. దుఃఖం గొంతుకు అడ్డుపడి సాగరిక ఆగిపోయింది. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు మాధవ్. సంభాళించుకుని తిరిగి చెప్పటం ఆరంభించింది. ఏం చెయ్యాలి? ఎక్కడికి పారిపోవాలి? ఎవరితో చెప్పుకోవాలి? దిక్కులి తోచని స్థితి. అలాంటి స్థితిలో మనసు మళ్లించుకోవటానికి ఆ రోజు చెరువు దగ్గరకు వచ్చాను. మా స్నేహం, ప్రేమ అన్నీ అక్కడే ఆరంభమయ్యాయి. ఓ దైవమా, నాకు మిత్రుడిగా రావయ్యా, కాస్త సేద తీరాలని ఉంది అని ఆర్తిగా అడిగాను. ఆ మరుక్షణమే మీరు పలకరించారు. ఈ మాధవుడి స్నేహం ఇచ్చినందుకు ఆ దైవం రుణాన్ని ఎలా తీర్చుకోను? వింటున్న మాధవ్ ఆలయంలోని మాటరాని దేవుడే అయ్యాడు. అతనిలో ఓ కలవరం, విభ్రమ. ఇంకోటి తెలుసా? 10 రోజుల క్రితమే చైతన్య కోమాలోంచి ఇహంలోకి వచ్చాడు. నిన్న బాగా మాట్లాడాడు కూడా. అందుకే నాలో అంత ఆనందం. ప్రాణం లేని కొన్ని 100 పాత్రలకు నా బొమ్మలతో ప్రాణం పోశాను. మరి జీవంతో ఉన్న ఈ బొమ్మ మనసులోని భావాలు నేను అర్థం చేసుకోలేకపోయానే. తొందరపడి నా మనసులో మాట చెప్పి ఉంటే స్నేహానికి అర్థమే లేకుండా పోయేది. నన్ను నేను క్షమించుకోలేకపోయేవాడిని. హలో, నేను చెప్పేది వింటున్నారా? మీ ఆలోచనలోకి జారిపోయారా? ఈ లోకంలోకి రండి అంది ఉత్సాహంగా మాధవుని చెయ్యి పట్టి కుదుపుతూ. ఆ స్పర్శలోని స్నేహమాధుర్యం మాధవుని గుండెను తాకింది. స్నేహానుబంధాన్ని ఆవిష్కరించే ఓ అందమైన చిత్రం మనసులో రూపుదిద్దుకుంది సాగరిక అన్నాడు ఆమె చేతిని ఆత్మీయంగా నొక్కుతూ. సాగరిక
మధురంగా నవ్వింది. అదండి ఈనాటి కథ. రామోజీ ఫౌండేషన్ వారు నిర్వహించిన కథా విజయం 2019 కథల పోటీల్లో 2000 రూపాయల బహుమతి పొందిన సి యమున గారి కథ అందమైన అనుబంధం. ఇక రచయిత్రి పరిచయానికొస్తే, సి యమున గారు పుట్టి పెరిగింది, విద్యను అభ్యసించింది విజయవాడలో, స్థిర నివాసం హైదరాబాద్. యమున గారు చదివింది గ్రాడ్యుయేషన్, కంప్యూటర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా. రచనల వివరాలు: 2011 జూలైలో నవ్య కథానికల పోటీలో బహుమతి పొందిన రెక్కలొచ్చాయి కథతో రచనా ప్రయాణం ఆరంభం. వివిధ ప్రముఖ పత్రికలలో, అంతర్జాల పత్రికలలో 140 పైగా కథలు పబ్లిష్ అయ్యాయి. సామాజిక, హాస్య, సరస అలా వివిధ జానర్స్లో రాసిన కథలు బహుమతులతో పాటు గుర్తింపు కూడా పొందాయి. రామోజీ ఫౌండేషన్ నుండి కథా విజయం బహుమతితో పాటు లీడింగ్ మ్యాగజైన్స్ స్వాతి, నవ్య, భూమి పత్రికల నుండి మరియు కౌముది, ఆర్జీవీ ఇన్ఫోటైన్, తెలుగు తల్లి కెనడా మొదలైన జాతీయ, అంతర్జాతీయ వెబ్ మ్యాగజైన్స్ నుండి కూడా యమున గారి కథలు బహుమతులు అందుకున్నాయి. రచన సాహిత్య మాసపత్రిక నుండి కథాపీఠం పురస్కారం, లేఖిని సంస్థ నుండి ఎద్దనపూడి సులోచనారాణి గారి పురస్కారం, రంజని తెలుగు సాహితీ సంస్థ సమితి నుండి రాయప్రోలు రామకృష్ణయ్య పురస్కారం, సారంగా వెబ్ మ్యాగజైన్లో నిర్వహించిన తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి కథల పోటీలో బహుమతి, రమ్యభారతి నుండి సోమేపల్లి పురస్కారం, విశాలాక్షి సాహిత్య మాసపత్రిక నిర్వహించిన మక్కెన రామయ్య కథల పోటీలో ప్రథమ బహుమతి లభించాయి. ఇవే కాక ఉషా, హాస్యానందం, విశాఖ సంస్కృతి, విశాఖ సాహితీ పత్రికల నుండి కథలు బహుమతులు పొందాయి. అలా దాదాపు 40 బహుమతులు పైగా అందుకున్నారు. కొన్ని కథలు హిందీ మరియు కన్నడ భాషలలోకి అనువదింపబడి ఆయా పత్రికలలో ప్రచురింపబడ్డాయి. కొన్ని బాలల కథలు కూడా ఈనాడులో పబ్లిష్ అయ్యాయి. 2016లో ప్రచురించిన వీరి మొట్టమొదటి రెక్కలొచ్చాయి అనే 18 కథల సంపుటికి ఇరు తెలుగు రాష్ట్రాల నుండి ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు లభించాయి. ఆ వివరాలు: కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థ కడప నుండి డాక్టర్ కవిత స్మారక జాతీయ సాహితీ పురస్కారం 2016, సాహితీ గౌతమి జిల్లా సాహితీ సంస్థ కరీంనగర్ నుండి శ్రీ చింతల లక్ష్మారెడ్డి స్మారక రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారం 2017, గుంటూరు జిల్లా రచయితల సంఘం నుండి 2016 ఉత్తమ కథా పురస్కారం లభించాయి. 12 బహుమతి పొందిన కథలతో కలిపి మొత్తం 19 కథలతో కూడుకున్న కరిగిపోని కలలు పేరుతో వీరు రెండో కథల సంపుటిని పబ్లిష్ చేశారు. ఈ రెండో కథల సంపుటికి 2025లో ఆచార్య ఎన్జి రంగా ఫౌండేషన్ గుంటూరు వారి నుండి ఎన్జి రంగా సాహిత్య పురస్కారంతో పాటు 10,000 రూపాయల ప్రథమ బహుమతి కూడా లభించింది. యమున గారి కథలపై ఆంధ్ర యూనివర్సిటీ నుండి త్రినాథ్ అనే విద్యార్థి చేస్తున్న పిహెచ్డి పూర్తి కావచ్చింది. కొన్ని కవితలు, రేడియో కథలు, స్కిట్స్ రాశారు. 2020 జూన్లో తానావారు ఘనుడు నాన్న, త్యాగధనుడు నాన్న అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీలో విశిష్ట బహుమతి అందుకున్నారు. స్వాతి వారిచే యమున గారి మొట్టమొదటి నవల మేఘ సందేశం పబ్లిష్ అయ్యి మంచి గుర్తింపును తెచ్చింది. ఈ మధ్యనే తెలుగు అసోసియేషన్ సిడ్నీ, ఆస్ట్రేలియా వారిచే నిర్వహింపబడే వాహిని పత్రికలో సి యమున గారి కథ అమ్ము పబ్లిష్ అయ్యింది. ఈ కథను నాతో పంచుకున్న సాహితీ మిత్రులు శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారికి కృతజ్ఞతలు. అలాగే అడిగిన వెంటనే ఆడియోగా రికార్డు చేయననుమతించిన రచయిత్రి సి యమున గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కథకు బహుమతిని అందుకున్న వారికి కథాభారతి శ్రోతల తరపున అభినందనలు తెలియపరుస్తూ ఈనాటి కథను
ఇంతటితో ముగిస్తున్నాను.